రైతాంగ సమస్యలపై దేశవ్యాప్తంగా వివిధ రైతు సంఘాలు వరుసగా రెండో రోజు కూడా కేసీఆర్ సమావేశాలు నిర్వహించారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ చర్చలో 26 రైతు సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రైతుల కష్టాలను తీర్చి ఆత్మగౌరవాన్ని కాపాడేలా జాతీయ స్థాయిలో రైతు ఐక్య సంఘటనను నిర్మిద్దామంటూ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల నుంచి వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై కార్యాచరణకు త్వరలో బ్లూ ప్రింట్ విడుదల చేద్దామన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలను సీఎం కేసీఆర్ సన్మానించారు. భారత్ జపాన్ల మధ్య బంధాన్ని మారుతి సుజుకి సంస్థ ఎంతో బలోపేతం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లోని హన్సాల్పూర్లో 7,300 కోట్లతో నిర్మించనున్న ఎలక్ట్రానిక్ వెహికల్స్ కార్ ప్లాంట్కు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ జపాన్ ప్రధాని షింజో అబే భారత్లో సుజుకి ప్లాంట్ ఏర్పాటులో ఎంతో చొరవ చూపారన్నారు. ప్రస్తుతం గుజరాత్లో జపాన్కు చెందిన 125 సంస్థలు వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. గుజరాత్లోని ఎంతో మంది యువత జపనీస్ కూడా నేర్చుకుంటూ రాణిస్తున్నారని ప్రధాని గుర్తు చేశారు. भारत जापान की मजबूत पार्टनरशिप का भी प्रतीक है। बीते 8 वर्षों में तो हम दोनों देशों के बीच ये रिश्ते नई ऊंचाइयां तक गए हैं। आज गुजरात महाराष्ट्र में बुलेट ट्रेन से लेकर उत्तर प्रदेश में बनारस के रुद्राक्ष सेंटर तक विकास की कितनी ही परियोजनाएं भारत जापान दोस्ती का उदाहरण है। 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 2 రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్లో నిన్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రెండో రోజు భుజ్, కచ్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. 2001 జనవరి 26న జరిగిన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకార్థం నిర్మించిన స్మారక చిహ్నం స్మృతి వనాన్ని ప్రారంభించారు. రిపబ్లిక్ డే ఉత్సవాల సమయంలో సంభవించిన నాటి భూకంపంలో 13,000 మంది వరకు మరణించారు. ఇందులో 185 మంది విద్యార్థులు, 20 మంది టీచర్లు కూడా ఉన్నారు. 11,500 చదరపు మీటర్లలో నిర్మించిన ఈ మ్యూజియంలో నాటి ఘటనతో పాటు అనంతర పరిస్థితులను తెలియజేస్తూ ప్రదర్శన నిర్వహించారు. మ్యూజియంను ప్రారంభించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పరిశీలించారు. कच्छ ने जो हौसला दिखाया उसकी हर झलक इस स्मृति वन में है। जिस प्रकार जीवन के लिए कहा जाता है वयम अमृतस्य पुत्रा की हमारी कल्पना है। चरैवेति का मंत्र हमारी प्रेरणा है। उसी प्रकार से ये स्मारक भी आगे बढ़ने की शाश्वत भावना से प्रेरित है। मुश्किल भरे उन दिनों में मैंने कहा था और बड़े आत्मविश्वास के साथ कहा था कि हम आपदा को अवसर में बदल के रहेंगे। ऐसे कहने वाले बहुत थे कि अब कच्छ कभी अपने पैरों पर खड़ा नहीं हो पाएगा, लेकिन आज कच्छ के लोगों ने यहां की तस्वीर पूरी तरह बदल। ఆజాదీ కా అమృత్ మహోత్సవాల నుంచి పౌష్టికాహార ఆవశ్యకత వరకు, చిరుధాన్యాల విశిష్టత నుంచి జల పరిరక్షణ వరకు 4G నెట్వర్క్ విస్తరణతో కలుగుతున్న ప్రయోజనాలను తెలియజేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల మన్ కీ బాత్ నిర్వహించారు. लेकिन जब बात तिरंगा फहराने की आई तो हर कोई एक ही भावना में बहता दिखाई दिया। तिरंगे के गौरव के प्रथम प्रहरी बनकर लोग खुद आगे आए। हमने स्वच्छता अभियान और वैक्सीनेशन अभियान में भी देश की स्पिरिट को देखा था। अमृत महोत्सव में हमें फिर देशभक्ति का वैसा ही जज्बा देखने को मिल रहा है। मुझे भारत सरकार के सूचना और प्रसारण मंत्रालय के कार्यक्रम में जाने का अवसर मिला। वहां उन्होंने स्वराज दूरदर्शन की सीरियल का स्क्रीनिंग रखा था। मुझे उसके प्रीमियर में जाने का मौका मिला। ये आजादी के आंदोलन में हिस्सा लेने वाले अनसुने नायक नायिकाओं के प्रयासों से देश की युवा पीढ़ी को परिचित कराने की एक बेहतरीन पहल है।
दूरदर्शन पर हर रविवार रात 9 बजे इसका प्रसारण होता है और मुझे बताया गया कि 75 सप्ताह तक चलने वाला है। मेरा आग्रह है कि आप समय निकालकर इसे खुद भी देखें और अपने घर के बच्चों को भी जरूर दिखाएं। इसको रिकॉर्डिंग करके जब सोमवार को स्कूल कॉलेज खुलते हैं तो विशेष कार्यक्रम की रचना भी कर सकते हैं। हमारी संस्कृति में हजारों वर्ष पहले जल और जल संरक्षण का महत्व समझाया गया है। जब ये ज्ञान हम आज के संदर्भ में देखते हैं तो रोमांचित हो उठते हैं, लेकिन जब इसी ज्ञान को देश अपने सामर्थ्य के रूप में स्वीकारता है तो उनकी ताकत अनेक गुना बढ़ जाती है। मुझे तेलंगाना के वारंगल के एक शानदार प्रयास की जानकारी मिली है। यहाँ एक नई ग्राम पंचायत का गठन हुआ है जिसका नाम है मंगत्या वाल्या थांडा। यह गांव फॉरेस्ट एरिया के करीब है। यहाँ के गांव के पास ही एक ऐसा स्थान था जहाँ मानसून के दौरान काफी पानी इकट्ठा हो जाता था। गांव वालों की पहल पर अब इस स्थान को अमृत सरोवर अभियान के तहत विकसित किया जा रहा है। इस बार मानसून के दौरान हुई बारिश में ये सरोवर पानी से लबालब भर गया है और हम सब जानते हैं कि आने वाला नया साल इंटरनेशनल ईयर ऑफ मिलेट्स के तौर पर मनाया जाएगा। उन्होंने मुझे देश का एक मिलेट मैप भी भेजा है। साथ ही पूछा है कि क्या आप मन की बात में आने वाले एपिसोड में इस पर चर्चा कर सकते हैं। मुझे अपने देशवासियों में इस तरह के जज्बे को देखकर बहुत ही आनंद की अनुभूति होती है। जोरसिंग गांव में इसी महीने स्वतंत्रता दिवस के दिन से 4G इंटरनेट की सेवाएं शुरू हो गई हैं। जैसे पहले कभी गांव में बिजली पहुंचने पर लोग खुश होते थे, अब नए भारत में वैसी ही खुशी 4G पहुंचने पर होती है। अरुणाचल और नॉर्थ ईस्ट के दूर सुदूर इलाकों में 4G के तौर पर एक नया सूर्योदय हुआ है। इंटरनेट कनेक्टिविटी एक नया सवेरा लेकर आई है। दर्जी ऑनलाइन। दरअसल सेठा सिंह रावत कोविड के पहले टेलरिंग का काम करते थे। कोविड आया तो रावत जी ने उस चुनौती को मुश्किल नहीं बल्कि अवसर के रूप में लिया। उन्होंने कॉमन सर्विस सेंटर यानी CSC ई स्टोर ज्वाइन किया और ऑनलाइन कामकाज शुरू किया। उन्होंने देखा कि ग्राहक बड़ी संख्या में मास्क का ऑर्डर दे रहे हैं। उन्होंने कुछ महिलाओं को काम पर रखा और मास्क बनवाने लगे। इसके बाद उन्होंने दर्जी ऑनलाइन नाम से अपना ऑनलाइन स्टोर शुरू कर दिया जिसमें और भी कई तरह से कपड़े वो बनाकर बेचने लगे। आज डिजिटल इंडिया की ताकत से सेठा सिंह जी का काम इतना बढ़ चुका है कि अब उन्हें पूरे देश से ऑर्डर मिलते हैं। పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్లో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ కార్డులను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం మొత్తం మీద సామాజిక పింఛన్లను పెద్ద సంఖ్యలో అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఆసరా పెన్షన్ల కోసమే ఏటా 12,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. దేశంలో ఏ ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా అత్యధికంగా పెన్షన్ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. రాలేదు వాళ్ళందరినీ కలిసి వాళ్ళతో ప్రేమగా పంచుకో వాళ్ళతో కలిసి భోజనం చేసి ఇగో ఈ ఆసరా పింఛన్ కార్డు వాళ్ళకి ఇచ్చిపోమని నన్ను మా ఒక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు మీ దగ్గరికి పంపించడం జరిగింది. 1,15,734 పెన్షన్ మాత్రమే ఉంది ఈ జిల్లాలో. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 31,822 మందికి మాత్రము కొత్తగా అడ్మిట్ చేశారు. అంటే ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళ ఆందోళనకు వచ్చింది. ఇంకా కూడా ఎవరికైనా రాలేదుంటే బాధపడకండి. మా గౌరవ కార్పొరేటర్ మేయర్ గారు డిప్యూటీ మేయర్ అందరూ కూడా మీ దగ్గరకు వస్తాం. మీరు జెన్యూన్ ఉంటే ఇచ్చే బాధ్యత మాది, మా బాధ్యత చూపిస్తాం. బాధపడకండి. ఎవరన్నా అప్పుడు అప్లై చేసినప్పుడు చనిపోతుంటా అది మాకు చెప్పండి.
లబ్ధిదారులకు ప్రతి లబ్ధిదారులకు పింఛన్ ఇచ్చే బాధ్యత గౌరవ కేసీఆర్ గారి ప్రభుత్వం చెప్తుంది. ఇదే కరీంనగర్ నగరంలో ఇంతకు ముందు మనకు 20,768 పింఛన్లు ఉంటాయి. 20,768. ఈరోజు నా చేతుల మీద మరొక 5,768 పింఛన్లు ఈరోజు మీ దగ్గరికి వస్తుంది. 5,700. ఒకసారి ఆలోచించుకోండి. వేల కోట్ల రూపాయలు పేదలకు పంచుతున్న ప్రభుత్వం. వేల కోట్ల రూపాయలు ప్రతి నెల 2,000 రూపాయలు పింఛన్లు, వేల కోట్ల రూపాయలు ఇస్తుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేటలోని సూడా పార్కులో నెలకొల్పిన కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ బోర్డును బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. చేనేత రంగానికి ఇది తీవ్ర ఆటంకంగా మారిందన్నారు. హ్యాండ్ క్రాఫ్ట్ బోర్డు, పవర్లూమ్ బోర్డు, 8 పరిశోధన సంస్థలను కూడా కేంద్రం రద్దు చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేనేత కార్మికుల అన్ని రకాల అప్పులు మాఫీ చేసి నేతన్నలకు అండగా నిలిచిందని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. అంత గొప్ప మనిషి, ఆయన విలువలకు కట్టుబడినటువంటి అటు బీసీల కోసం, చేనేత వర్గాల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే ఆ విలువలకు కట్టుబడి పనిచేసినటువంటి, జీవితాంతం బతికినంత కాలం విలువలతో కూడిన జీవితాన్ని గడిపినటువంటి మహనీయుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ. తీసుకోకుండా చాకలి ఐలమ్మ పక్షాన కోర్టులో కొట్లాడి వారి భర్తను విడిపించి బయటకు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఒక సామాజిక సేవాభావం, పేదల పట్ల ఒక అంకిత భావం వారిలో కనబడ్డది. మనం హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేవాళ్ళం, కానీ 1956 సంవత్సరంలో బలవంతంగా ఈ హైదరాబాద్ తీసుకుపోయి ఆంధ్రాలో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసింది. ఆ రోజుల్లోనే కొండా లక్ష్మణ్ బాపూజీ వ్యతిరేకించింది. మమ్మల్ని ఆంధ్రలో కలపొద్దు, ఈ తెలంగాణ ఆగమైతుంది అని చెప్పి ఆ రోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటును తొలినాళ్లలో గట్టిగా వ్యతిరేకించి పోరాడినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. పరమత సహనం, ఎదుటివారి మత విశ్వాసాలను గౌరవించడంలో తెలంగాణ ప్రజలు అగ్రస్థానంలో ఉన్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్రంలో కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రజల మధ్య విద్వేషాలను రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు. మహబూబ్ నగర్ లో 160 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. రాష్ట్రంలోనే అత్యధికంగా కోట్ల రూపాయలు సీఎంజీ ఫండ్లు, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంబంధించిన అనేక స్కీమ్ల కింద కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ రోజు కొత్త పెన్షన్స్ కూడా శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. లెక్క చూస్తే ఇంతకుముందు 52 లక్షల రూపాయలు కాన్సెన్స్కి ఇచ్చేది గతంలో, ఈ రోజు అది 5.5-6 కోట్లు దాటిపోయింది. అంటే ఇన్ని కోట్ల రూపాయలతో పేద ప్రజలు 3 కోట్ల అన్నం తిని సీఎం కేసీఆర్ నిర్ణయాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్ఎల్బీసీకి కేటాయించిన నీటిని రద్దు చేస్తూ జీవో 246 తీసుకొచ్చారన్నారు. దీనివల్ల నల్గొండ జిల్లా ప్రజలు, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. 1980లో జరిగిన ఒప్పందం ప్రకారం నల్గొండ ప్రజలకు ఎస్ఎల్బీసీ ద్వారా 45 టీఎంసీలు కేటాయింపులు జరిగాయన్నారు. జిల్లాకు దక్కాల్సిన 45 టీఎంసీల నీటిని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 246ను తెచ్చిందని విమర్శించారు. నల్గొండ జిల్లా రైతాంగాన్ని నట్టేట ముంచేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు, 1978లో ఆ రోజు జరిగిన అగ్రిమెంట్కు సంబంధించి గోదావరి డెల్టాకి వెళ్ళి కృష్ణా డెల్టా కేటాయించిన నీటిలో మనకు వచ్చిన వాటా ఆ నీటి 45 టీఎంసీలు. నాగార్జున సాగర్ ఎరుగోన ఉన్న 40 టీఎంసీని అప్పుడు ఏపీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వినియోగించుకోవచ్చు అని చెప్పి 1980లో డిసైడ్ అయిన అగ్రిమెంట్స్ ప్రకారం వస్తున్న వాటాలో భాగంగా ఈ వాటా రావడం జరిగింది. మనకు ప్రజలు, రైతులు కన్నీరు పెడతారు. ఎందుకంటే నీకు వాటానే లేదు. కృష్ణా వాటా అంటే
అసలు శ్రీశైలంలో మొదటి వాటా ఎస్ఎల్బిసి టనల్ అని చెప్పి 78 తేల్చిండ్రు. దాని తర్వాత దాని మీద తెలుగుగా రామారావు తీసుకొచ్చిండు, పోతిరెడ్డిపాటు రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిండు, దాన్ని డబల్ కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి చేసిండు. ఈయన ఆయనతో కలిసి ఉంటారు. ఈయన కావాల్సిన వాటా నీళ్ళు కూడా వాడుకోలేని దుస్థితిలో ఉండి మాకు పాలమూరు రంగారెడ్డికి కొట్లాడబెట్టే ప్రయత్నం చేయొద్దు. కూడా ఇప్పుడు లెటర్ రాస్తున్నాను. అవసరమైతే అపాయింట్మెంట్ కూడా అడుగుతాను. అపాయింట్మెంట్ అడిగి ముఖ్యమంత్రి గారు దీని మీద మొత్తం చరిత్ర చెప్తా. నల్గొండ జిల్లా రైతులను కాపాడడానికి ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాం. దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మరొకసారి ముఖ్యమంత్రి గారికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను, లేఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. లేఖ ద్వారా ఇవన్నీ రాసుకుంటూ దాంట్లోనే అపాయింట్మెంట్ కోరుతాను.